ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని, ఎస్సీ జాబితాలోని కులాలకు అన్యాయం జరిగితే తాము సహించమని మాల సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. సోమవారం నాడు గుంటూరులోని ఏసీ కాలేజీలో ఎస్సీ వర్గీకరణ క్రీమిలేయర్లకి వ్యతిరేకంగా మాల సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో జేఏసీ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా న్యాయపరంగా తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజైన నవంబర్ 26న అమరావతిలో తమ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నవరపు కిషోర్, ఉప్పులేటి దేవిప్రసాద్, పండు అశోక్, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై మాల. వారు ఇరువురు మరి కమిటీ నిర్ణయించినటువంటి తారీఖు నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజు రాజధాని ప్రాంతంలో మంచి బహిరంగ సభ. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ సభ్యులు అనేక మంది చేశారు. విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. దీనికి రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఎలా పోరాడాలి, దాన్ని ఏ రకంగా రద్దు చేయించాలి, దానివల్ల దళితుల్లో ఉన్నటువంటి ఐక్యత దెబ్బతింటుంది, దళితులకు ఉన్నటువంటి 15% రిజర్వేషను ఏదైతే ఉందో అది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని కులాలకి కూడా ఇది మంచిది కాదు. కాబట్టి ఐక్యంగా ఉన్నటువంటి అన్డివైడెడ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో 15% కంటిన్యూ చేసే విధంగా మరి రిజర్వేషన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ రోజుకి కూడా మేము అనేక కార్యక్రమాలు వర్గీకరణ వ్యతిరేకంగా ఎప్పటి నుంచో చేస్తున్నాం. దానిలో భాగంగా మొన్న ఆగస్టు 1న వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము ఖండిస్తున్నాం. అది న్యాయబద్ధంగా వచ్చిన తీర్పుని మేము భావించట్లేదు. రేపు నవంబర్ 26న మేమంతా కూడా భారీ ఎత్తున రాజ్యాంగానికి జరుగుతున్న అవమానాన్ని తెలియజేయడానికి ఒకచోట గుమికూడడానికి మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి ఆ రోజు రాజ్యాంగం పైన, అంబేద్కర్ పైన నమ్మకం, అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని మేము వెల్లువిస్తున్నాం. అలానే మాల సోదరులకు మరియు ఎస్సీ ఉపకులాలకు ఎటువంటి హాని జరిగినా కానీ దాన్ని చూస్తూ ఊరుకోమని మాల జేఏసీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. అలాగే దీనిపై మరొక్కసారి సుప్రీంకోర్టుకి వెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీవీరావు.